నా పేరు ముత్యాల యాదగిరి, పోత్నూరు గ్రామం గ్రామశాఖ అధ్యక్షుడిని. సార్, ఇప్పుడు మరి మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? మేము ముందు నుంచి టీడీపీ నుంచి కూడా గ్రామశాఖ చేసుకుంటూ వచ్చినాం. మేము మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినా కూడా ఏకగ్రహంగా ఇచ్చారు నాకు. మాకు మటుకు టీఆర్ఎస్ పార్టీనే బాగుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా కానీ ఏం మంచి అనిపిస్తలేదు మాకు. అన్ని కొరతలు. ఈ మాటలు చెప్పిండు కానీ, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కానీ ఇచ్చింది లేదు. కొన్ని ఇచ్చుకుంటా, కొన్ని ఆపుకుంటా. ఈ వీరే కొలత కొంత చేసి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో కూడా మాకు బెనిఫిట్గానైతే ఏం లేదు. రైతులకు చాలా బాధల్లో ఉన్నాం మేము. ఆయన చేసింది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు చాలా అన్ని సౌకర్యాలు ఇచ్చిండు. యాదవ్లో గొర్రెలు ఇచ్చిండు, మంచిగా మాకు పింఛన్లు అయినా ఏమైనా కరెంటు కూడా ఇవాళ కరెంటు కాంగ్రెస్ వచ్చిందంటే కాంగ్రెస్ ఎప్పుడు గెలిచిందో కరెంటు అప్పుడే పోయింది. అట్నే రోజు కరెంటు పోవటం, కరెంటు కొలత చాలా ఉంది. ఈ ఈరే బస్తాల కొలత కొంత అయిపోయింది. ఈ మొత్తానికి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా ఘోరంగా చేస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికలు, మరి రిజర్వేషన్లు, ఈ వివాదాల మీద మీ కామెంట్ అంటే? ఇప్పుడు వివాదాలంటే ఇప్పుడు మాకైతే పక్కా మేము అయితే అనుకునేదైతే టీఆర్ఎస్ వస్తుంది, పక్కా సాధిస్తాం. ఇప్పుడు మా గ్రామ పంచాయతీలను అయితే పక్కా టీఆర్ఎస్ఏ గెలిపించుకుంటాం. కాంగ్రెస్కి అయితే ఓట్లు పడవు. అంతగా నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నమ్మకంగా అంటే జనాలల్లో అలా ఆవేశన, అలా బాధలు అనేది జనాలల్లో అలికిడి. ప్రతి ఒక్కరు పొద్దుగాల సర్ది పెట్టుకొని పోయి సాయంత్రం దాకా ఉంటే కూడా ఒక ఏరియా బస్సు వస్తలేదు. అలా కొంత బాధలు పడ్డారు. బాధలు ఉన్నాయి వాళ్ళకు. పింఛన్లు కొంత లేటుగా రావటం, ఈ పింఛన్లు లేక ఇప్పుడు ఈ రైతు బంధు అని, ఇది 500 రూపాయలు ఇది గ్యాస్ అని దీని కొలత. మళ్ళీ ఇదే విధంగా మనకు బోనస్ అని కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. బోనస్ మొత్తం ఇచ్చింది అంటుండు. బోనస్ మొత్తం అందరికి ఇవ్వలే కదా. ఎవరికో 4గురికి 5గురికి పడ్డాయి, మిగతా వాళ్ళకు పడలేదు, బోనస్ లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ బోనస్ ఇస్తా అంటుండు. కానీ ఈ ఎలక్షన్ల ముందర అన్నట్టు ఆయన కానీ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ప్రజల్లో స్పందన మటుకు బీఆర్ఎస్కే ఉంది. అందరి అభిప్రాయం అయితే అదే అనిపిస్తుంది అందరికి కూడా. అందరూ కూడా ఏడ కూడా మార్పు అనేది అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళంతా అప్పులు చేసి పెట్టిపోయినరు, మేము అప్పులు తీర్చడానికి మా టైం సరిపోతుంది. అప్పులు చేసింది ఆయన ఏం చేయలే కదా. అప్పులు ఏం చేసిండు? అప్పులు ఏం చేయలే కదా ఆయన. అప్పులు చేయలే, పనులు చేసిండు. బదనాం, ఉట్టి బదనాం. ఆయన చేసింది ఏముంది? 6 గ్యారంటీ అన్నాడు. ఏ గ్యారంటీ ఇచ్చిండు? ఏదన్నా కరెక్ట్ ఇచ్చేసిండా? ఒకటే ఇచ్చాడు ఆయన. ఒకటి వాటికి ఏది? బస్సుది. ఆ బస్సుది ఎంత బలి అవుతారు, ఎంతమంది చనిపోయారు? ఆ బస్సు ఫ్రీ అన్నాడు. ఫ్రీలో ఎంతమంది చనిపోతారు? రోజుకు అవపడుతూనే ఉంది కదా. చాలా మంది చనిపోయారు. ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ అయినా ఏం లేదు, ఆడెక్కలు ఏం లేదు. మగవాళ్ళని ఇంటికాడ వండ పెడుతూ ఆడెక్కలు రోజు ఫ్రీ అని ఉరుకుడా. ఇప్పుడు మరి ఈ రిజర్వేషన్లు, మరి మీ గ్రామానికి ఏం రిజర్వేషన్ వచ్చింది? మరి ఎవరు అభ్యర్థులను ఎలా డిసైడ్ చేస్తున్నారు? మా గ్రామ పంచాయతీకి అయితే బీసీనే వచ్చింది, అల్కరి. కానీ ఇప్పుడు పెండింగ్ ఉంది కదా సార్ అభ్యర్థిగా. మరి మీరేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉన్నారా? మేము ఉన్నాం సార్. మేము బీఆర్ఎస్ సర్పంచ్గా చేయాలని కోరికతోటే ఉన్నాం. మేము గెలుస్తాం కూడా, పక్కా గ్యారంటీ.